వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాను నేను ఈ రోజున. 'మెగాస్టార్ తప్పు చేశారు. అందుకే చిన్మయికి టార్గెట్ అయ్యారు' అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఈ రోజున. ఆ అంశం గురించే మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. మనం చూసినట్లయితే 'మెగాస్టార్' ఒక సింపుల్ లైఫ్‌లోంచి ఒక గాడ్ ఫాదర్‌గా ఇండస్ట్రీలో ఎదిగిన వ్యక్తి. మనం చూసినట్లయితే ఒక 'పునాది రాళ్ళు' లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తన సినిమాలకు పునాది వేసుకొని, ఈరోజు ఒక సుప్రీం హీరో గాని, ఒక మెగాస్టార్ అనే ఇమేజ్‌లు గాని, ఆ స్థాయిలో ఆయన ఒక ఓన్ సెల్ఫ్ సస్టైనిటీ తెచ్చుకున్నారు. అందుకే ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంటుంది చిరంజీవి అంటేనే. మన గతం నుంచి చూస్తే అసలు ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డాన్స్‌లో ఆయన చూపించే గ్రేస్ గాని, ఫైట్‌లో ఆయన చూపించే ఈజ్ గాని, ఇవన్నీ గూడా చిరంజీవికి ఒక వ్యక్తిగత ఇమేజ్‌ని తీసుకొచ్చాయి. ఆ స్థాయిలో ఆయన ఒక సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ప్రొజెక్ట్ అయ్యారు అంటే ఒక్క రాత్రిలోనే ఓవర్ నైట్‌లోనే ఆ విజయం ఆయనకి రాలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టం ఉంది. అల్లు రామలింగ ఇంటికి అల్లుడైన తర్వాత గూడా ఇంకా తన నటనకు పదును పెట్టుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. అందుకే ఈరోజు మెగా కాంపౌండ్ నుంచి ఇంతమంది హీరోలు బయటకొస్తున్నారంటే అది మెగాస్టార్ పెట్టిన పుణ్యమే. ఈవెన్ మెగా కాంపౌండే గాదు. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చినా అది మెగాస్టార్ పుణ్యమే. ఇది ఎవరు కాదనలేరు. గతంలో మనం జూస్తే తనకు సినిమాల పరంగా వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని అటు రాజకీయంగా గూడా ఉపయోగించాలనుకున్నారు చిరంజీవి. దానిలో భాగంగానే ఆ రోజు సామాజిక న్యాయం పేరుతోని ప్రజారాజ్యం పార్టీని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీ అంటే పేరులోనే ప్రజలు నింపుకున్న పార్టీ. అదొక సంచలనం రాష్ట్రంలో. చాలామంది చిరంజీవి గురించి తెలియక, లేకపోతే ఆయన ఇమేజ్ గురించి తెలియక అవాకులు, చవాకులు పేలుతా ఉంటారు. కొంతమంది ఆయన వ్యతిరేకించే వాళ్ళు బ్లంట్‌గా వ్యతిరేకిస్తా ఉంటారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒకరి లైఫ్‌లో సక్సెస్ పార్ట్ ఉంటే దాన్ని సక్సెస్‌గానే మనం పరిగణిద్దాం. నిజంగా ఏవన్నా ల్యాప్సెస్ ఉంటే వాటి గురించి మనం డిబేట్ జేయాలి గానీ, ఏదో 1, 2 తప్పులు చేసినంత మాత్రాన వాళ్ళ కెరీర్ మొత్తాన్ని మీద గూడా ఆ మచ్చ ఎయగూడదని జెప్తాను నేను. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలో ఆయన బహిరంగ సభ పెడితే ఇసుక వేస్తే రాళ్ళంత జనం అంటారు గదా! అది ప్రత్యక్షంగా జూసాను నేను. మేమసల ఆ బహిరంగ సభ వేదిక దగ్గరికి కూడా వెళ్ళలేక వెనక్కొచ్చేసిన పరిస్థితి ఉండింది. ఆ జనాన్ని జూసి. ఎక్కడ చిరంజీవి టూర్‌లతో పాటు ఎక్కడ సభలకు వెళ్ళినా, మీడియా వాళ్ళు ఎక్కడ బహిరంగ సభలకు వెళ్ళినా, ఎక్కడ టూర్‌లకి వెళ్ళినా, మనం మన కార్‌లోంచి మన వెహికల్‌లోంచి కాలు కింద తీసి పెట్టేంత స్కోప్ కూడా ఉండేది కాదు. ఒక్కోసారి మేము ఆ కార్ల మీద నుంచొని బాయిలర్స్ మీద లైవ్‌లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉండేవి. అంత జనం ఉండేది. ఆ జనాన్ని చూసిన తర్వాత ఎవరైనా సరే ఆ క్రౌడ్ పుల్లర్ అనేది తను ప్రూవ్ చేసుకున్నారు మరోసారి. అటు సినిమాల్లోనే కాదు నిజంగా కూడా అని. కాకపోతే చిరంజీవి చెప్పిన సామాజిక న్యాయం అనే ఎజెండా అంత ఈజీగా జనానికి ఎక్కలేదు. దట్టు ఆల్రెడీ పూర్తి స్థాయి ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాదు అప్పటికి. ఎందుకంటే ఇతర పార్టీల్లాగా ఒక సంస్థాగత నిర్మాణం విషయంలో చిరంజీవి అంత ఈజీగా ఫోకస్ పెట్టలేకపోయారు. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా వచ్చేసింది ప్రజారాజ్యం ఆ రోజు. ఇంకొకటేందంటే, ఆ పార్టీని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడంలో కొంతమంది ప్రజారాజ్యం పార్టీకి చెందిన ప్రత్యర్థులు గాని, చిరంజీవి అంటే పడిన వాళ్ళు గాని సక్సెస్ అయ్యారు. సో, అందుకే ఒక సామాజిక న్యాయ ఎజెండాతో ఒక మంచి ఎజెండా అది. ప్రజల్లో మార్పు, సమాజంలో మార్పు అనే ఎజెండా తీసుకున్నారు చిరంజీవి. అలాంటి ఎజెండాతో వచ్చిన ప్రజారాజ్యం ఒక సంచలనం అయినప్పటికీ, అది అధికారం అనే దాన్ని టార్గెట్ చేసినప్పటికి 18 స్థానాలకే చిరంజీవి పరిమితం కావాల్సొచ్చింది. అంత ఈజీగా జనానికి అది డైజెస్ట్ కాలేదు ఆ రోజు ప్రజారాజ్యం. అప్పటికే ఎస్టాబ్లిష్డ్ పార్టీలున్న ఒక కారణం. ఒక సామాజిక వర్గానికి ఆ ప్రజారాజ్యాన్ని పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. కానీ చిరంజీవి పార్టీ నుంచి ఎమ్మెల్యేలయిన వాళ్ళలో అన్ని సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఇది. అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సిన గొప్ప క్వాలిటీ ఏంటంటే, అది అటు రాజకీయంగా ఉన్నా, ఇటు సినిమాల్లో ఒక గాడ్ ఫాదర్ లాగా ఎస్టాబ్లిష్ అయినా, చిరంజీవి ఎప్పుడు గూడా వివాదాలకు దూరంగా ఉంటారాయన. వివాదాలు ఎప్పుడు గూడా ఆయన్ని టచ్ చేసిన సందర్భం లేదు. ఎన్నో చాలా సందర్భాల్లో చిరంజీవిని చాలా మంది టార్గెట్ చేస్తా వచ్చారు. ఒక 'ఉదయ్ కిరణ్' చనిపోయిన సందర్భం దగ్గర నుంచి అనేక సందర్భాల్లో చిరంజీవి తన ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలో కూడా ఆ రోజు అనేక రకాలుగా చిరంజీవి మీద ఒక విష ప్రచారం నడుస్తూ వచ్చింది. అయినా సరే ఎప్పుడు కూడా అంత ఘాటుగా గాని, అది తన మీద విమర్శలొచ్చినంత అంత అదే ఫోర్స్‌తో గాని చిరంజీవి వాళ్ళని టార్గెట్ చేసిన సందర్భం లేదు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చూస్తే వజ్రోత్సవాల సమయంలో, సినీ ఇండస్ట్రీ వజ్రోత్సవాల సమయంలో ఆ వేదిక మీద నుంచి చిరంజీవికి లెజెండరీ అవార్డ్ ప్రకటిస్తే అదే వేదిక మీద ఉన్న 'మోహన్ బాబు' ఆ రోజు దీన్ని చాలా సీరియస్‌గా వ్యతిరేకించారు. అంత సీరియస్‌గా 'మోహన్ బాబు' తన మీద కామెంట్స్ చేసినా, చిరంజీవి ఎక్కడ కూడా టెంపో మిస్ అవ్వల. దాన్ని తీసుకెళ్ళి తనకిచ్చిన అవార్డ్‌ని తీసుకెళ్ళి ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడదాం అని చెప్పి దాన్ని టైమ్ క్యాప్సూల్‌లో పడేశారు. సో, దట్ ఈస్ అబౌట్ హిస్ క్రెడిబిలిటీ. అందుకనే చిరంజీవి ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు. ఆ ఫ్యామిలీలో కొంత అగ్రెసివ్ మోడ్‌లో వెళ్తారన్న పవన్ కళ్యాణ్ గాని, అదే విధంగా ఇటు ఎప్పుడు వివాదాలను టచ్ చేస్తా ఉంటారని నాగబాబు గాని వార్తల్లోకి ఎక్కుతారేమో గాని చిరంజీవి ఎప్పుడు గూడా ఒక సున్నితంగా ఏదైనా ఇష్యూని అంతే సమస్య లేకుండా డీల్ చేస్తారనే ఇది ఆయన మీద ఉంది. ఆ విధేయత. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది మనకి చిరంజీవిలో కనిపిస్తా ఉంటుంది. ఎప్పుడు గూడా ఆ యాటిట్యూడ్ గాని, ఆ పవర్ గాని ఒక మెగాస్టార్ అనే ఇమేజ్ ఉన్నా ఆయన ఎప్పుడు కూడా చూపించిన పరిస్థితి అయితే లేదు.
సో, అలా చిరంజీవికి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ రావడానికి, ఆ ఫ్యాన్స్ అలా పూనకాలు తెచ్చుకోవడానికి చిరంజీవి అంటేనే ఆయన యాటిట్యూడ్ కూడా కారణం అని చెప్తా ఉంటాను నేను. ఇప్పుడు లైక్ 'ప్రభాస్‌కి' ఎలాగైతే అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆయన అభిమానం చూపిస్తారో ఆయన యాటిట్యూడ్ కారణంగా, సేమ్ చిరంజీవికి కూడా ఆ స్థాయిలో ఒక ఇమేజ్ ఉంది. అటు సినిమాలకు, ఇటు రాజకీయాలకి అతీతంగా. అలాంటి చిరంజీవి సరే రాజకీయాల్లో తను చేసిన ఒక ప్రయోగం ఫ్లాప్ అయింది కాబట్టి, మళ్ళా తను రీవాంప్ కావాలనుకున్నారు సినిమాల్లో. దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయన మళ్ళా సినిమాల మీద ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రయోగాల్లోంచి వచ్చిందే 'ఖైదీ నంబర్ 150' మొదలుకొని మొన్నటి 'వాల్తేరు వీరయ్య', 'గాడ్ ఫాదర్' వరకు. ఈరోజు చూస్తే సినిమా ఆల్‌మోస్ట్ చాలా రోజులుగా ఒక 'సైరా నరసింహారెడ్డి' దగ్గర నుంచి చిరంజీవికి పూర్తి స్థాయి బ్లాక్ బస్టర్ పడలేదు అన్న అసంతృప్తి ఆ అభిమానుల్లో ఉంది. మళ్ళా ఆయన రీవాంప్ అయ్యారు, రీయూనియన్ అయ్యారు అనడానికి ఒక మంచి క్రేజీ మూవీ పడితే బావుంటుంది ఆయనకని ఆయన అభిమానులు ఎప్పటినుంచో అనుకుంటూ వచ్చారు. ఇలాంటి సందర్భంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ నిజంగా ఈరోజు రికార్డులు కొల్లగొడతా ఉంది. ఆ సినిమా చూడాలి చాలామంది. ఎప్పుడైనా మన సినిమా అంటే ఎందుకెళ్ళాలనుకుంటాం? లేకపోతే సినిమా మెసేజ్ ఇస్తుందా? లేకపోతే ఇంకోటిస్తుందా అనేది పక్కన పెడితే, అంత త్వరగా మనం ఏడుపుగొట్టు సినిమాలనో, లేకపోతే విషాదం ఎండింగ్‌లో ఉన్న సినిమాలు చూడడానికి ఇష్టపడం. హ్యూమన్ సైకాలజీ మన బాధల నుంచి డైలీ మనం ఫేస్ చేసే ఇష్యూస్ నుంచి కొంత రిలాక్సేషన్ కోసం మనం సినిమాకి వెళ్తాం. కాస్త నవ్వు నవ్వు పుట్టించేలా ఆ సినిమా ఉంటే ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీతో చూసేలాగా ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తాం. సో, అందుకనే అలా 'మనశంకర వరప్రసాద్' సింపుల్. చిరంజీవి ఆయన్ని వింటేజ్ లుక్‌ని మళ్ళా తిరిగి చూపించే ప్రయత్నం చేశారు అనిల్ రావిపూడి. మళ్ళా మరొకసారి తనలో నటుడు ఎక్కడికి పోలేదు, ఎక్కడ నిద్రపోలేదని చూపించే ప్రయత్నం చేశారు చిరంజీవి. తను అద్భుతంగా డాన్స్‌లు, ఫైట్‌లే కాదు ఏదైతే కామెడీ కూడా పండించగలను అని చెప్పి లైక్ మనం ఏదైతే సక్సెస్ మీట్ వేదిక నుంచి చిరంజీవి మాట్లాడారు. మాట్లాడే క్రమంలో చాలా మంది గురించి ఆయన 'స్వప్న దత్తు', 'ప్రియా దత్' గురించి మాట్లాడారు. అదేవిధంగా తన పక్కనే ఉన్న తన కూతురు 'సుస్మిత' గురించి కూడా ఆయన మాట్లాడారు. మీరు ఇండస్ట్రీ చాలా బాగుంది. కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే అటు ప్రొడ్యూసర్స్ గానో, డైరెక్టర్స్ గానో ఏ 24 ఫ్రేమ్స్‌లోకి రావాలనుకున్నా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా మీకు వెల్కమ్ చెప్తా ఉంది. ఇండస్ట్రీలో మీరు బయట చూపించినంత నెగటివిటీ లేదు. దట్ మీన్స్ కాస్టింగ్ కౌచ్ లేదు. వీళ్ళంతా కూడా ఇండస్ట్రీలో మెజారిటీ బాగానే ఉంటున్నారు. ఇండస్ట్రీ అనేది ఒక మిర్రర్ లాంటిది. మీరు ఎలా చూసుకుంటే అదే మీకు తిరిగొస్తుందని జెప్పేసి చాలా వైబిలిటీగా చెప్పారు చిరంజీవి. దాంట్లో ఎక్కడ ఏం బూతు కూడా లేదు. ఆ మాట్లాడే క్రమంలో ఆయన ఒక వర్డ్ వాడారేంటంటే కాస్టింగ్ కౌచ్ లేదు అనేసి. ఎందుకంటే ఆయనకి ఎదురయ్యి ఉండదు ఎప్పుడు కూడా. ఇంత సుదీర్ఘ తన లైఫ్ హిస్టరీలో సినీ ఫీల్డ్‌లో గావచ్చు, అటు రాజకీయాల్లో గావచ్చు, చిరంజీవి మీద ఎక్కడా కూడా ఒక చిన్న మరక లేదు. ఏదైతే ఇట్లాంటి విషయాలకు మహిళలకు సంబంధించిన అంశాల గురించి. ఇక్కడ చిన్న ఇంత బ్యాడ్ ఇమేజ్ లేదు ఆయన మీద. సో, ఈ క్రమంలో చిరంజీవికి ఎదురైన సంఘటనలు కూడా అలాగే ఉండుంటాయి. మైట్ బి ఆయన క్యారెక్టర్ అలా ఉంది గాబట్టి. అందుకే అది మాట్లాడే క్రమంలో కాస్టింగ్ కౌచ్ లేదు అని జెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి చిన్మయి చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం జేశారు. చిన్మయి రియాక్ట్ అయ్యి మీలాగా లేదు. మీ టైంలో ఉన్నప్పుడు మీరు హీరోయిన్‌ని గౌరవించారు. అప్పుడు ఇండస్ట్రీ బావుంది. కానీ ఇప్పుడు బాగాలేదు అని జెప్తున్నారావిడ. చిరంజీవి ఇప్పుడు కూడా ఉన్నారు గదా! ఆ టైం ఏంటి? అప్పుడు సుహాసిని, రాధ, రాధిక, విజయశాంతి వీళ్ళందరితో ఎలా తీశారో సినిమాలు. వాళ్ళు అప్పుడప్పుడు కూడా రీయూనియన్ అయ్యి ఎలా హుందాగా ప్రవర్తిస్తా ఉన్నారో, ఈరోజు 'నయనతార' దగ్గర నుంచి అందరూ కూడా చిరంజీవితో అంతే నటిస్తా ఉన్నారు గదా! ఇప్పుడు 'నయనతార' ఆయనతో 3 సినిమాలు తీశారు. తమన్నా తీసింది. ఎక్కడ గూడా వాళ్ళకి ఇలాంటి ఏదైతే మనం చెప్పుకుంటున్న ఈ ఇమేజ్ అయితే రాలేదు గదా! వాళ్ళ మీద ఎక్కడ పడలేదు గదా! ఇలాంటి మార్క్స్. సో, అంటే అప్పుడు ఉన్నారు. ఇప్పుడు మంచోళ్ళున్నారు. అప్పుడు ఒకరో ఇద్దరో చెడ్డోళ్ళునుంటారు. ఇప్పుడు చెడ్డవాళ్ళునుంటారు. కానీ ఇవాళ చిరంజీవి మాట్లాడిన మాటల్ని దాన్ని ఇంకొక రాంగ్ వేలో పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనిపించింది నాకు చిన్మయి. ఏ ఇష్యూ వస్తున్నా మనం దాన్ని ఎలా పోర్ట్రైట్ చేద్దామనే కంటే, ఇష్యూని ఇష్యూలాగా సాల్వ్ చేసే ప్రయత్నం ఎందుకు జరగట్లేదనేది నాకు అర్థం గావట్ల. ఈమె వైరముత్తు గురించి చాలా సార్లు కామెంట్ చేసింది. నిజంగా ఆమె ఓన్‌గా ఆమె ఫేస్ చేసి ఉండొచ్చు. ఆమెకు అలాంటి ఇష్యూస్ ఎదురయ్యి ఉండొచ్చు. దాన్ని నిర్భయంగా బయటికి చెప్తుంది కాబట్టి మనం అభినందించాలి. కానీ ఇష్యూ జరిగినప్పుడే ఎందుకు బయటికి చెప్పలేదనేది నాకు ఇప్పటికీ అర్థం గాదు. ఇష్యూ జరిగినప్పుడే చిరంజీవి అన్నదాన్ని నేను ఇక్కడ ఎందుకు వెల్కమ్ చేస్తున్నాను అంటే, ఒక మాట చెప్పారాయన మాట్లాడే క్రమంలో. మీకెప్పుడైనా సరే ఏదన్నా మీ యాటిట్యూడ్‌ని బట్టే అవతల వాళ్ళ యాటిట్యూడ్ ఉంటది. మీరు ఫర్మ్‌గా ఉంటే, మీరు స్ట్రాంగ్‌గా ఉంటే, మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే, మీరు ఏదైనా సరే అంతే ఫర్మ్‌గా ఎదుర్కోగలరు అని చెప్పాడాయన. చాలా అద్భుతంగా చెప్పారది. ఎందుకంటే మనకి ఒక బ్యాడ్ ఇష్యూ ఎదురైంది. ఎవరి వల్లో ఇబ్బంది ఎదురైంది. స్పాట్‌లోనే మనం అంతే విగరస్‌గా స్పందించామనుకోండి, మళ్ళీ ఇంకొకసారి అలాంటి ఇష్యూ వాళ్ళు తెర మీదకి రావడానికైనా భయపడతారు గదా! పోనీ ఒక చిన్న ఎగ్జాంపుల్ క్యారెక్టర్‌కి సంబంధించి కాదు. ఎవరో మనల్ని మనకు తెలియని వాళ్ళో చీప్‌గా సంబోధించే ప్రయత్నం చేశారు. ఏదో పేరు పెట్టి పిలిచే ప్రయత్నం చేశారు ఏకవచనంతో. స్పాట్‌లోనే మాకది ఇష్టం లేదు మీరు గారు అని పిలవండి అని చెప్పామనుకోండి, ఇంకోసారి వాళ్ళు అలా పిలవడానికి గూడా భయపడతారు గదా! తనకి ఎప్పుడో ఎదురైన ఇష్యూలన్నిటిని గూడా ప్రతి సందర్భానికి చిన్మయి లాంటి వాళ్ళు ఆపాదిస్తా ఉన్నారు. ఇక్కడే వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఉన్నా, నిజమున్నా వాళ్ళు చెప్పినయన్నీ గూడా సైడ్ ట్రాక్ పడతా ఉన్నాయి. ఎందుకు పడతా ఉన్నాయంటే వాళ్ళు అదే ఇష్యూ వచ్చినప్పుడు గాని మాట్లాడుంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఇప్పుడు అసలు ప్రపంచంలో దేని గురించి మాట్లాడినా
చిన్మయి లాంటి వాళ్ళు కాస్టింగ్ కౌచ్ దగ్గరికే వస్తారు. ప్రపంచంలో దేని గురించి మాట్లాడినా అనసూయ లాంటి వాళ్ళు అమ్మాయిల బట్టల గురించే వస్తారు. నిజంగా ఇట్లా ఏదైతే అమ్మాయిల బట్టల గురించి అనసూయ మాట్లాడిన సందర్భంలో స్వేచ్ఛ గురించి బట్టలకి ఆపాదిస్తారు. బట్టల్లో స్వేచ్ఛ ఏంటి నాకర్థం కాదసల. ఈ బట్టలు ఎలాంటివైనా వస్త్రధారణ యేసుకునే స్వేచ్ఛ మాకుందని చెప్పాలి గాని, బట్టల్లో స్వేచ్ఛ ఉండేదేంటి అసలు ఎవరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థం అది. సో, ఇలాగే చిన్మయి గూడా నాన్ సింగ్ ఎవరేది మాట్లాడినా కాస్టింగ్ కౌచ్‌ని తీసుకొస్తా ఉన్నారావిడ. నిజంగా అందుకే నేను చెప్తుందేంటంటే, ఈరోజు చిన్మయి పదే పదే ఏ ఇష్యూ వచ్చినా గూడా వైల్డ్‌గా రియాక్ట్ అవ్వటం, వైల్డ్‌గా టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం, ఇవి తగ్గించుకుంటే మంచిది. నిజంగా ఆమెకి చిరంజీవి చెప్పినట్టు మన క్యారెక్టర్ ఫర్మ్‌గా ఉండాలంటే ఇష్యూ ఎదురైనప్పుడే దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయి. కొన్నాళ్ళు దాచిపెట్టేసి, ఎప్పుడో నీకు కన్వీనియంట్‌గా ఉన్నప్పుడు దాన్ని హైలైట్ జేసి, అప్పుడు అలా జరిగిందని జెప్తే ఎవరు గూడా దాన్ని సీరియస్‌గా తీసుకోవట్ల ఈరోజు. మీరు ఎదుర్కొన్నది సీరియస్‌నెస్సే కావచ్చు. మీరు నిజంగా అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొనుండొచ్చు. లేకపోతే ఒక అమ్మాయి అంత బహిరంగంగా బయటకొచ్చి మాట్లాడదు ఎదుర్కోపోతే. సో, అందుకనే మీ ఫైట్‌లో నిజాయితీ ఉంది. కానీ మీ టైమింగ్‌లో నిజాయితీ లేదు. మీరు మాట్లాడిన సందర్భంలో నిజాయితీ ఉండట్ల. ఏ సందర్భంలో ఎవడు ఎక్కడ ఏం మాట్లాడినా గూడా ఆమె దానికే అటాచ్ జేసే ప్రయత్నం జేస్తా ఉంది. అప్పుడు లేదు కాస్టింగ్ కౌచ్ ఇప్పుడుంది అని జెప్తా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా ఓన్లీ ఇండస్ట్రీలోనే గాదు. ఎక్కడైనా సరే ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఇబ్బందులు ఎదురవుతానే ఉన్నాయి అమ్మాయిలకు. కానీ అప్పటికప్పుడే మనం రియాక్షన్ అయ్యేదాన్ని బట్టే దాని శాంటిటీ గాని, ఆ ఇష్యూ తీవ్రత గాని ఉంటుంది. అది చిన్మయి లాంటి వాళ్ళు ముందు తెలుసుకుంటే బావుంటుంది.